రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 414 తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. OnePlusNord Lite మొబైల్ బతికే ఉంది అండ్ ఈ సంవత్సరం మన ముందుకు రానుంది. అలాగే మీ టీవీ స్టిక్ ఏదైతే ఉందో ఇది మన ఇండియాకి లాంచ్ కాబోతుందా, దీనికి సంబంధించిన ఒక టీజర్ అయితే అఫీషియల్ గా కంపెనీ ఈ రోజు మనకు టీజ్ చేయడంతో పాటు గూగుల్ ఒక సరికొత్త పేటెంట్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు Realme V5 మోడల్స్ సంబంధించినటువంటి బ్యాటరీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మన ముందుకు లీక్ అవడం జరిగింది. మరి ఈ న్యూస్ అని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. న్యూస్ స్టార్ట్ చేయబోతుందా నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ అయితే సరిపోతుంది మీ మొబైల్ ఫోన్స్లో, 3GB, 4GB, 6GB, 8GB, 12GB అని అడిగితే ఆల్మోస్ట్ 3% ఆఫ్ ద యూజర్స్ 3GB సరిపోతుందని, 17% 4GB అని చెప్పి, అలాగే 58% ఆఫ్ ద యూజర్స్ 6GB అని చెప్పి, 8GB అని చెప్పి 15%, అలాగే 12GB అని చెప్పి 8%. నన్ను అడిగితే కనుక 4GB ఎంట్రీ లెవెల్ సరిపోతుంది. అలాగే కొంచెం హై ఎండ్లో కావాలనుకుంటే కనుక మీకు 6GB ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఇక అంతకంటే హై ఏదైతే ఉందో మనకు చెప్పుకోవడానికే కానీ మనం వాడే యూసేజ్కి ఏదైతే ఉందో దట్ విల్ బి నార్మల్ అనే నేను అంటాను. ఇకపోతే ఈ రోజు ప్రశ్న, OnePlusNord ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ అయితే నేను ఓపెన్ చేశారు. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా ఎలా ఉన్నాయి అంటే వీళ్ళ దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉంది అని చెప్పి నాకు గట్టి నమ్మకం. ఇక దీనికి ఇలా మనకి ప్రీ బుకింగ్ చేసుకునే కాడికి వీళ్ళు 4th దాకా సేల్ కోసం వెయిట్ చేయడం ఎందుకు? ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళందరికంటే నిన్నటి నుంచి అఫీషియల్గా సేల్ స్టార్ట్ చేయొచ్చు కదా అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? దీన్ని టెంపరీ హైప్ అనుకుంటున్నారా? లేదు అన్నట్లయితే ఎంతమంది పర్చేస్ చేస్తారో చూద్దామని చెప్పి కంపెనీ ట్రయల్ చేస్తుంటున్నారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దానికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో అనౌన్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నిన్నైతే మీరు 3300 లైక్స్ ఇచ్చారు, ఈరోజు 3500 అనుకుంటున్నాను. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. మొదటి న్యూస్ మన గూగుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. గూగుల్ ఒక సరికొత్త పేటెంట్ అయితే ఈ రోజు ఫైల్ చేయడం జరిగింది. ఈ పేటెంట్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక అండర్ డిస్ప్లే కెమెరా రావడం జరుగుతుంది. అంటే స్క్రీన్ పైన ఏ విధమైనటువంటి నాచ్ కానీ, పంచ్ హోల్ కట్అవుట్ కానీ, లేదా పాపప్ కానీ లేకుండా డైరెక్ట్గా ఎడ్జ్ టు ఎడ్జ్ మనకి స్క్రీన్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు కెమెరా యాక్టివేట్ చేస్తారో అది కూడా ఫ్రంట్ కెమెరా ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి పిక్సెల్స్ అన్ని ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయిపోయి మీరు మీకు కావాల్సినటువంటి ఫోటోని అయితే క్యాప్చర్ చేయదు. ఇది కొత్త టెక్నాలజీ ఏం కాదు. ఆల్మోస్ట్ 1 year బ్యాక్ షామీ ఎప్పుడో దీన్ని టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. కాకపోతే గూగుల్ ఈరోజు పేటెంట్ని అయితే రిజిస్టర్ చేసుకుంది. మేబీ వీళ్ళు ఇంకేదైనా టెక్నాలజీని తీసుకొస్తారేమో, కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. నాకు తెలిసినంత వరకు అయితే గూగుల్ పిక్సెల్కి సంబంధించినటువంటి 6 సిరీస్లో ఈ టెక్నాలజీని మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేశారు అన్నట్టయితే పైన స్పీకర్ నాచ్ అయితే అంటే హోల్ అయితే మనకు కనపడుతుంది. సో స్పీకర్ని కూడా వీళ్ళు అండర్ డిస్ప్లే నుంచి సౌండ్ వేవ్స్ని ట్రావెల్ చేసే టెక్నాలజీ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి అది కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. కంప్లీట్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ మనం చూసేటువంటి అవకాశం ఉండేదని నా అభిప్రాయం. ఇకపోతే మీరేమనుకుంటున్నారు డిజైన్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlusNord Lite మొబైల్ ఫోన్ సస్టైన్ అయి ఉంది అండ్ అతి త్వరలో మన ముందుకు రానుంది. ఈరోజు xgfirmsdevelopers.com అనేటువంటి ఒక వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి కొన్ని బీటా వర్షన్, అది కూడా 10.5కి సంబంధించినటువంటి బీటా వర్షన్ రోల్ అవుట్ అవ్వగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు జాగ్రత్తగా కోడింగ్స్ని వెరిఫై చేస్తే దీనికి సంబంధించినటువంటి కోడ్ నేమ్ ఏదైతే ఉందో మనకు బయటకు రావడం జరిగింది. దీన్ని బిల్లీ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతారంట. SM6350 అనేటువంటి ఒక మోడల్ నెంబర్ తోటి ప్రీవియస్లీ మనకి ఆల్రెడీ గిగ్డెన్ స్కోర్స్లో అయితే దీని స్కోర్స్ మనకు లీక్ అయినాయి. సో OnePlusNord Lite సస్టైన్ అయి ఉంది అండ్ ఆ నార్డ్ లైట్ కూడా మనకి ఈ సంవత్సరం చివరికల్లా వచ్చేటువంటి అవకాశం ఉందంట. కాకపోతే ఇక్కడ ఒక కొసమెరుపు ఏంటంటే దీన్ని ఓన్లీ యూఎస్ కోసమే తీసుకొస్తారా లేదా గ్లోబల్లీ తీసుకొస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. చాలా వరకు ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇది కేవలం యూఎస్కి మాత్రమే అని తెలుస్తుంది. చూద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేసామంటే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి షామీ నుంచి షామీ ఆగస్ట్ 5th నాడు మరొక ప్రోడక్ట్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఆగస్ట్ 4th అయితే వీళ్ళు రెడ్మీకి సంబంధించినటువంటి ఒక మొబైల్ ఫోన్, అది 9 సిరీస్ రెడ్మీ 9 మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా రివీల్ చేయనున్నారు. ఇక ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో టోటల్లీ మనకి స్మార్ట్ టీవీ కేటగిరీకి సంబంధించింది. అంటే నార్మల్ టీవీని స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసుకునేటువంటి విధంగా. సో ఇక్కడ మీరు టీజర్లో చూసారు అన్నట్లయితే జాగ్రత్తగా నార్మల్ నాన్ స్మార్ట్ టీవీని స్మార్ట్ టీవీ కింద కన్వర్టబుల్ అంటున్నారు. కాబట్టి మేబీ ఇది మీ ఫైర్ టీవీ స్టిక్ అని నేను అనుకుంటున్నాను. లేదు అదే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్కి కాంపిటేటివ్గా లేదు అన్నట్లయితే కనుక ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్నటువంటి బాక్స్లో సెకండ్ జనరేషన్ అయ్యేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాను. సో బాక్స్ మొన్ననే లాంచ్ చేశారు కాబట్టి వీళ్ళు సెకండ్ జనరేషన్ అంత ఫాస్ట్గా అయితే తయారు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 99.99% ఇది మీ టీవీ బాక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఫైర్ టీవీ స్టిక్ లాగా, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లాగా. సో ఇది వచ్చేటప్పటికి మనకి కేవలం ఫుల్ హెచ్డీ దాకా సపోర్ట్ చేస్తుంది. మీ టీవీ బాక్స్ వచ్చేటప్పటికే 4K. సో ఇది బడ్జెట్ సెగ్మెంట్లో మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 2500 రూపీస్ నుంచి
నుంచి స్టార్ట్ చేసుకొని 2999 అంటే బిలో 3000 రూపీస్ ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇక దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి అమెజాన్ ప్రైమ్, అలాగే నెట్ఫ్లిక్స్, అలాగే యూట్యూబ్ ఇట్లాంటి యాప్స్ అన్ని, ఓటీటీ యాప్స్ అన్ని కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ ఈ నెల 4వ తారీఖు మన ముందుకు ఒక స్మార్ట్ ఫోన్ అయితే రివీల్ చేయనున్నారు. మేబీ ఇది రెడ్మీ 9 సిరీస్ అయ్యేటువంటి మొబైల్ ఫోన్, అలాగే రెడ్మీ 9 మొబైల్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఎంట్రీ లెవెల్ మొబైల్ అని చెప్పొచ్చు 9 సిరీస్ లో. ఇక దీనికి సంబంధించినటువంటి డిజైన్ ఏదైతుందో ఈ రోజు మనకి లీక్ అవడం జరిగింది. ఈ డిజైన్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే మనకి వాటర్ డ్రాప్ నాచ్ ప్రకారంగా రావడం జరుగుతుంది. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారన్నట్లయితే వీళ్ళు రీసెంట్ గా చైనాలో లాంచ్ చేశారు ఇదే మొబైల్ ఫోన్ ని. సో అదే మొబైల్ ఫోన్ ని మన ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు అమెజాన్ కి సంబంధించినటువంటి ప్రైమ్ డే డీల్స్ కింద. ఇక దీంట్లో మీరు చూసారంటే MediaTek Helio G80 ప్రాసెసర్, 6.53 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, అలాగే 5020 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 13+8+5+2, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 8 మెగాపిక్సెల్ తో రావడం మరొక విశేషం. చూద్దాం, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వచ్చేటప్పటికే సుమారుగా 10,000 నుంచి 11,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ లోనే ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ V5 మొబైల్ ఫోన్ వచ్చే నెల 3వ తారీఖు అయితే ఇది అఫీషియల్ గా రివీల్ కానుంది చైనాలో. ఆ తర్వాత ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎట్టగలికి ఫైనల్ గా క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా సెటప్ మాడ్యూల్ ని చేంజ్ చేస్తూ రియల్మీ తీసుకొస్తున్నటువంటి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ డీటెయిల్స్ ఏవైతేనో ఈ రోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. ఇందులో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుందంటే అది కూడా 30 వాట్స్. ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళు కేవలం సిల్వర్ కలర్ ని మాత్రమే టీస్ చేస్తున్నారు. మేబీ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అప్డేట్స్ ఏవైతే మనకి ఆ రోజు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే 3.5mm ఆడియో జాక్, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇమేజ్ రెండర్ లీక్స్ అయితే మన ముందుకు వచ్చేసినాయి. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక గెలాక్సీ ఫోల్డ్ 2 అనేటువంటి పేరుతోనే మన ముందుకు రాబోతుంది. అఫ్ కోర్స్ 5G ని కూడా హైలైట్ చేశారు కాబట్టి ఈసారి ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 865+ తో వస్తుందా 865 తో వస్తుందా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎగ్జినోస్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్ తో మన ఇండియాలో అలాగే యూఎస్ లో వచ్చేటప్పటికి వీళ్ళు స్నాప్డ్రాగన్ తేవడం వీళ్ళకి ఆనవాయితీ కాబట్టి మోబీ మన ఇండియాలో వచ్చేటప్పటికి 992 ప్రాసెసర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఏం చేస్తారు అనేది. నెక్స్ట్ మనకి ZTE నుంచి ZTE CEO జింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను నిన్న అఫీషియల్ గా రిజైన్ చేసి ZTEకి షామీలో జాయిన్ అవడం అయితే జరిగింది. షామీలో కూడా ఇతన్ని వైస్ ప్రెసిడెంట్ ఫర్ ద మొబైల్ ఫోన్ డిపార్ట్మెంట్కి తీసుకున్నారన్నట్టు ఈ విషయాలు అయితే తెలుస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ ఏవైతే మన ముందుకు రావాల్సి ఉంది. ఇక మేబీ షామీ కూడా ZTEకి టఫ్ కాంపిటీషన్, అంటే ZTE అనేది హువావీకి సంబంధించింది కాబట్టి హువావీ చైనాలో నెంబర్ 1 బ్రాండ్ కాబట్టి ఇక ఎలా ఉంటుంది ఏంటి అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ చూసినప్పుడు మనకి జియో నుంచి జియోని అతి త్వరలో మన ముందుకు మరొక 2 మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొని రాబోతుంది. దీంట్లో ఖచ్చితంగా ఒక మొబైల్ అయితే 10,000 mAh బ్యాటరీ ఉండేటువంటి అవకాశం ఉందంట. సో చాలా కాలం తర్వాత జియోని అప్పుడప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తుంటారు. ఇక్కడ మీరు పిక్చర్స్ని చూసారంటే ఇది రగ్గడ్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇందులో మీరు చూసారన్నట్లయితే కనుక ఒకటి 10,000 mAh, మరొకటి వచ్చినప్పటికీ 7,000 mAh. అలాగే రెండిట్లో ప్రాసెసర్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే 4GB of RAM, 6GB of RAM, 8GB of RAM తో పాటు స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక 64, 128 అలాగే 256GB వేరియంట్లో మనకి ఇవి రానున్నాయి. ఇక 5.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లేలతో రాబోతున్నాయి. అలాగే 10 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. వీటిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ గా రాబోతున్నాయి. ఇక ఫైనల్ గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి నుబియా దగ్గర నుంచి అండి. రుబియా రెడ్ మ్యాజిక్ 5S మొబైల్ ఫోన్ ని అఫీషియల్ గా నేను రాత్రి రివీల్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి ప్రీవియస్లీ 5 లాంచ్ చేశారు. దానికి ఓవర్ క్లాక్డ్ వర్షన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనకి అడ్వాన్స్డ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అదేనండి సిల్వర్ కూలింగ్ సిస్టమ్ తోటి మనకి ఇది రావడం మరొక విశేషం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ తో, అలాగే దీంట్లో మనకి కూలింగ్ ఫ్యాన్ కూడా అప్ టు 15,000 RPM దాకా మనకు వర్క్ చేయడం మరొక విశేషం. ఇందులో 6.65 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, అలాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడంతో పాటుగా 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 55 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే రేర్ మీరు చూసారంటే 64 మెగాపిక్సెల్. ఇందులో కూడా సోనీ IMX 686 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. 8 మెగాపిక్సెల్ సెకండరీ కింద, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కోసం, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 13 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక దీంట్లో ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 8+128GB వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా 39,000 రూపాయలకి, అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 45,000 రూపాయలకి, అలాగే 16+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో అక్షరాల 53,000 రూపాయలకి ఈ ఆగస్ట్ 1 నుంచి వీళ్ళు చైనాలో సేల్లోకి తీసుకొని రానున్నారు. ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా త్వరలోనే దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది.
సో ఈ ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ అన్నీ కూడా మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.